మనల్ని దూషిస్తారు, నిందిస్తారు, పలకరించరు. ఇప్పుడు దేవుడు ఏం చెబుతాడంటే, నీకు ఉన్న స్థితి ఇచ్చాడు, లేని స్థితి ఇస్తున్నాడు. కారణం మరలా నేను లేని స్థితిలోనే ఉంచాడు, ఉన్న స్థితిలో కూడా నేను తీసుకెళ్తాడు. కానీ ఇది వీళ్ళ ప్రేమ అలాగుంటుందిరా, నా ప్రేమ ఎలాగుంటుంది అనేది దేవుడు చూపించటానికి కూడా లేని స్థితికి కూడా మనం తీసుకెళ్తాడు. తెలుసా, యోబుకి అందరూ ఉండారు, ఆయనకు అన్నీ ఉండయి, ఆస్తి ఉంది, పని మనుషులు ఉండారు, దాసులు ఉండి, అన్నీ ఉన్నప్పుడు అందరూ ఆదరించారు యోబుని. ఏమి లేని స్థితిలో అన్నీ పోయి శరీరం రోగముతో పడి ఉంటే ఒక్కళ్ళు కూడా అన్న అనుకున్నవాళ్ళు, అక్క చెల్లి అనుకున్నవాడు, తల్లిదండ్రులు అనుకున్న ఎవరు కూడా ఆయన ఆదరించలేకపోయారు. ఎవరు ఆయనకు తోడు లేరు. కానీ ఆయనకు తోడుగా ఉన్నది ఒక భార్య. అన్ని స్థితిలోని అందరూ మా యోబు అని వచ్చారు. చూడండి, మా యోబు అంతటోడు లేడని వచ్చాడు, సహాయం చేయమన్నారు. చూడండి, అలాంటి వాళ్ళు కూడా లేని స్థితిలో కూడా అలాంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయారు. కానీ అందుకే ఆయన ఒక మాట అంటాడు, వాక్యం అన్నాడు కదా, కీర్తనలలో 118వ కీర్తన అడుగుంది, మనుషులు నమ్మే కంటే రాజులు నమ్మే కంటే యెహోవాని నమ్మటం ఎంతో మేలన్నాడు. మేలన్నాడా, కీడన్నాడా? మేలన్నాడు. మనుషులు నమ్మే కంటే రాజులు నమ్మే కంటే యెహోవాని నమ్మటం ఎంతో మేలు. దేవుని నమ్మిన వాడు, దేవుని నందు ఉన్నవాడు, దేవుడితో పాటు నడుచుకున్నవాడు, దేవుడిలో జీవించే ఏ వ్యక్తి అయినా కానీ వాడు ఎలాగ ఉంటాడో తెలుసా? చెప్పండి, ఎలాగుంటాడో తెలుసా? వాడికి ఎప్పుడు కూడా దేవుడు కొదువు లేకుండా చేస్తాడు. అందరు సభ్యులు కొడదాం. ఈరోజు నువ్వు కరువు రావచ్చు, నీకు బాధ రావచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమ రావచ్చు, నీకు నిందలు పడవచ్చు, నీకు ఏదైనా నువ్వు అలాగ ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో నువ్వు అప్పుల బాధల్లో ఉండవచ్చు, అనేకమైన నిన్ను దూషించవచ్చు. రేపు నువ్వు అప్పిచ్చే స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అందరు సభలు కొడదాం. నువ్వు అప్పిచ్చుదుగాక, హల్లెలూయా. మీ అప్పులన్నీ తొలగిపోనుగాక, మీరందరూ అప్పులు ఇచ్చునుగాక, మీరందరూ యేసుని ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు పని మనం ఆపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు పని ఆపొచ్చా? మనకి ఏదైతే మనం భక్తి కలిగి ఉంటున్నామో భక్తి కలిగి ఉండాలి. ఏదైతే మనము నమ్మకం కలిగి దేవుడి పట్ల ఉంటున్నామో ఉండాలి. ఏదైతే దేవుడు మనకు పరిచర్య ఇస్తే ఆ పరిచర్య